ఇక ఉత్తరప్రదేశ్ కుండపోత వానలు వరదలతో అల్లాడిపోతుంది. భారీ వర్షాలతో నదులు పొంగి పొర్లుతున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని 17 జిల్లాల్లోని సుమారు 2.5 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. భారీ వర్షాలు వరదల వల్ల గడిచిన 24 గంటల్లోనే కనీసం 18 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు, 33 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉదయం నుంచి లక్నో, వారణాసి, అయోధ్య, ఝాన్సీ సహా పలు నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 19 జిల్లాలకు వాతావరణ శాఖ వరద హెచ్చరికలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. अभी देखिए कैलाशपुरी में नेपाल से बहते हुए 5 हाथी आए हुए हैं, जो कैलाशपुरी फाटक से 35 पे बहते हुए ప్రయాగ్రాజ్ లో జరిగిన వేర్వేరు వర్షపు ప్రమాదాల్లో 4 మృతి చెందారు. కాన్పూర్, ఉన్నావో, బదాయూన్, కనౌజ్, హర్దోల్, బలియా ఇలా పలు జిల్లాల్లో పిడుగుపాటు అలాగే ఇతర ప్రమాదాల వల్ల ఒక్కొక్కరు చొప్పున మరణించడం జరిగింది. ప్రయాగ్రాజ్, వారణాసి, బల్దియా, బయాదాన్ వంటి ప్రాంతాల్లో గంగా, యమున నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు వందలాది పడవలను మోహరించారు. 550కి పైగా పడవలు, మోటార్ బోట్లను ఉపయోగిస్తున్నారు అధికారులు. నిన్న ఒక్క రోజే 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రయాగ్రాజ్లోని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నీట మునిగి కెనాల్ను తలపించింది. వర్షం కారణంగా నగరంలోని దాదాపు 6,000 ఇళ్లలోకి నీరు చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో వారంతా రూఫ్ ట్యాప్లు, పై అంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రయాగ్రాజ్లో వరద పరిస్థితిపై అలహాబాద్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. అటు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. नेपाल से बहते हुए 5 हाथी आए हुए हैं, जो कैलाशपुरी फाटक से 35 पे बहते हुए आए हैं और इनको निकालने की कोशिश की जा रही है। बच्चा जहाँ तक है पूरी कोशिश की जा रही है। ये हमारे यहाँ बैराज नेपाल, बैराज कैलाशपुरी है और यहाँ पे अभी देखिए कैलाशपुरी में नेपाल से లోని కౌడియాల నది ఉధృతికి 5 ఏనుగులు వరదలో కొట్టుకుపోయాయి. ఏనుగుల గుంపు గిర్జాపురి బ్యారేజ్ వైపు కొట్టుకుపోతుందని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కతర్నియా ఘాట్ వన్యప్రాణి విభాగం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజ్ గేట్లను మూసివేసి ప్రవాహ తీవ్రత తగ్గిన అనంతరం 5 ఏనుగులను రక్షించారు. ఇక అనంతరం సురక్షిత ప్రాంతానికి ఏనుగులను మళ్లించారు. వాటిలో 2 ఏనుగు పిల్లలున్నట్లు పేర్కొన్నారు. नेपाल से बहते हुए 5 हाथी आए हुए हैं, जो कैलाशपुरी फाटक से 35 पे बहते हुए आए हैं और इनको निकालने की कोशिश की जा रही है। बच्चा जहाँ तक है पूरी कोशिश की जा रही है। ये हमारे यहाँ बैराज नेपाल, बैराज कैलाशपुरी है और यहाँ पे ప్రవహిస్తుంది. శివసాగర్, జోర్హార్, ఘోలాఘాట్, చరెఢియో,
కర్బీ ఆంగ్లాంగ్ ధేమాజీ జిల్లాలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 32,000 మంది ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ఏడాది వరదల కారణంగా ఇప్పటి వరకు 105 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాల వారీగా చూస్తే శివసాగర్లో అత్యధికంగా 53 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా వరద నీటిలో 3,198 వ్యవసాయ పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తుంది. దాదాపు 3,000 మంది సహాయ శిబిరాలు, సహాయ పంపిణీ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులకు అధికారులు నిత్యావసరాలు, ఇతర సహాయాన్ని అందిస్తున్నారు. कोशिश की जा रही है, जहाँ तक है पूरी कोशिश की जा रही है. ये हमारे यहाँ बैराज नेपाल बैराज कैलाशपुरी. అస్సాంలో ప్రతి ఏడాది రుతుపవనాల సమయంలో వరదలు సాధారణమే. ఈ ఏడాది ఇప్పటి వరకు అస్సాంలో వరదల ప్రభావం భారీగా ఉంది. రాష్ట్రంలోని 25 జిల్లాలు, 2,734 గ్రామాల్లో 12 లక్షల మందికి పైగా ఏదో ఒక దశలో వరదల బారిన పడ్డారు. అంటే ముఖ్యంగా బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు భారీ వర్షాలకు ఉప్పొంగడంతో గ్రామాలు, వ్యవసాయ భూములు, రహదారులు, ఇతర మౌలిక వసతులు ముంపునకు గురవుతుంటాయి. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. అస్సాంలో ఇప్పటికీ వేలాది మంది వరద ప్రభావంతో ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అయితే జలాశయాల నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. जो कैलाशपुरी फाटक से बहते हुए आए हैं और इनको निकालने की कोशिश की जा रही है. जहाँ तक है पूरी कोशिश की जा रही है. ये हमारे यहाँ बैराज नेपाल बैराज कैलाशपुरी है और यहाँ पे देखिए कैलाशपुरी में नेपाल से రానున్న రోజుల్లో వర్షపాతం, నదుల నీటి మట్టాలపై వరద పరిస్థితి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో పరిస్థితి బీభత్సంగా మారింది. చండీగఢ్ సిమ్లా జాతీయ రహదారితో పాటు సిల్కా సిమ్లా ప్రపంచ వారసత్వ రైల్వే ట్రాక్ పై కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఉదంపూర్ జిల్లాలోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మీద కొండ చర్యలు విరిగిపడి రోడ్డు దెబ్బతింది. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలో మేఘ విస్ఫోటనాలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. कोशिश की जा रही है, जहाँ तक है पूरी कोशिश की जा रही है. ये हमारे यहाँ बैराज नेपाल बैराज कैलाशपुरी है और यहाँ पे అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఉదంపూర్ జిల్లాలోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మీద కొండ చర్యలు విరిగిపడి రోడ్డు దెబ్బతింది. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలలో మేఘ విస్ఫోటనాలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్రలో కూడా కుండపోత వర్షాల కారణంగా పట్టణ ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. कैलाशपुरी में नेपाल से बहते हुए 5 हाथी आए हुए हैं, जो कैलाशपुरी फाटक से बहते हुए आए हैं और इनको निकालने की कोशिश की जा रही है. जहाँ तक है पूरी कोशिश की जा रही है. ये हमारे यहाँ बैराज नेपाल बैराज